ఎంతవాడు కానీ ఈ రాజుగాడు కానీ. ఓ స్టోరీ మొదలైపోయిందా? ఓకే, ఎనీవేస్ మీకు రాజుగాడు తెలుసా? ఉన్నాడులేండి అక్కడ తిండి పిచ్చుడు. వాడి తిండి పిచ్చి లెవెల్ చూస్తే ఒక 1000 లెవెల్ ఉంటుంది. అమ్మాయి ఏం చేసినా తినాలి, మళ్ళీ తినాలి, ఇంకా తినాలి. ఇదే వాడి డైలీ రొటీన్. ఒకరోజు రాజుకి హాలిడే ఇచ్చారు. రాజు వెంటనే ప్లాన్ రెడీ చేసేసుకున్నాడు. స్వరూప్ ఇంటికి వెళ్తా గ్యారంటీగా మంచి స్నాక్స్ తింటా అమ్మని అడిగాడు. అమ్మ మాత్రం డైరెక్ట్ గా రిజెక్టెడ్. ముందు హోంవర్క్ కంప్లీట్ చేయి, ఆ తర్వాత చూద్దామంది. అన్న వెంటనే రాజు ఫ్లాష్ మోడ్ ఆన్. చకచక హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసేసాడు. తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా స్వరూప్ ప్లీజ్ 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 అని అడుక్కున్నాడు. అమ్మ అప్పుడు, సరే కానీ సాయంత్రం 6 లోపు ఇంట్లో ఉండాలి, లేట్ అయితే నాన్న ఫైర్ అవుతారా. రాజు ఓకే బాస్ అని 5G స్పీడ్లో బయటకు పరిగెట్టాడు. స్వరూప్ ఇంటికి రాజు ఒక అరగంటలో చేరిపోయాడు. ఇద్దరు బాబోయ్ ఎలా ఆడుకున్నారో తెలుసా? క్రికెట్, పబ్జీ, జంప్, ఫైట్, లాఫ్టర్ అన్ని ఆడుకున్నారు. సడన్ గా స్వరూప్ వాళ్ళ అమ్మ వచ్చి, రాజు ఈ స్వీట్ తిను నాన్న అంది. వీక్ పాయింట్ టచ్ చేసింది. తిండి పిచ్చి రాజుకి స్వీట్ అంటే పవర్ ఆన్. అంతే, మనోడు ఒక దాని మీద ఆగాడు కదా, తింటూనే ఆపకుండా తింటూనే ఉన్నాడు. కడుపు అరుస్తుంది స్టాప్ 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 అని. రాజు మాత్రం అంటాడు షటప్ 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 అని. తిన్నాక స్వరూప్ అమ్మకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరాడు. కానీ ఒకటే టెన్షన్, స్వీట్ పేరు మర్చిపోతే. అందుకే స్వీట్ పేరు బుర్రలో నోట్ చేసుకున్నాడు. ఎక్కడ మర్చిపోతానో అన్న భయంతో కడుబా 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 అని స్వీట్ పేరు రిపీట్ చేస్తూ వెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో ఒక అంకుల్ ఇబ్బంది పడుతూ కనిపించారు. రాజు గుడ్ బాయ్ కదా, వెంటనే హెల్ప్ చేసేసాడు. కానీ హెల్ప్ చేశాక రియలైజ్ అయ్యాడు, ఓ నో, స్వీట్ పేరు బుర్రలో నుండి డిలీట్. చాలా స్ట్రగుల్ అయ్యాడు గుర్తు తెచ్చుకోవడానికి. సడన్ గా ఒక వర్డ్ ఫ్లాష్ అయింది, డబుకా. కరెక్ట్, ఇదే స్వీట్ పేరు అని ఫిక్స్ అయిపోయాడు. అంతే, డబుకా 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 అంటూ ఇంటికి వెళ్ళాడు. అమ్మ పని చేస్తుంది, చాలా టెన్షన్లో ఉంది. రాజు రాగానే మొదలు పెట్టేశాడు, అమ్మా డబుకా చెయ్యి ప్లీజ్ అమ్మా, డబుకా చెయ్యొచ్చు కదా. ఆ పవన్ ఎంత చెప్పినా ఆగలేదు. 360 degrees లూప్లో డబుకా 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 అంటూనే ఉన్నాడు. చివరికి అమ్మ కోపం రాకెట్ లాంచ్ అయింది. హ్యాడ్ మన ఒక్కటి ఇచ్చింది. అంతే, రాజు అంటూ ఏడ్చుకుంటూ పడుకున్నాడు. అమ్మ పని అయ్యాక వచ్చి చూసింది. రాజు బొగ్గలు ఎర్రగా అవ్వడం చూసి చాలా బాధపడ్డారు. అమ్మ, అయ్యో కన్నా, ఏడ్చి నీ బొగ్గలు కడుబాలాగా అయిపోయారా అన్నాడు. కడుబా? అప్పుడు రాజు కళ్ళు సడన్గా వెలిగిపోయాయి. అమ్మ అదే అమ్మ పేరు కడుబా చేయమ్మా ప్లీజ్ అమ్మా అన్నాడు. అమ్మ నవ్వింది. కొడుకు కోసం బోల్డ్ అని కడుబాని చేసి పెట్టింది.